హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జిఎస్డబ్ల్యూఎస్ సర్వీస్ ఛానల్. మనం ఈ వీడియోలో డెత్ సర్టిఫికేట్ సచివాలయంలో కానీ పంచాయతీలో కానీ ఎలా అప్లై చేస్తారు, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, మనకి దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇది సిఆర్ఎస్ లాగిన్ అండి, పంచాయతీలో అప్లై చేస్తారు. దీంట్లో మనకి లాగిన్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇది హోమ్ పేజ్ అనమాట. దీంట్లో బర్త్, డెత్ అప్లికేషన్స్, కరెక్షన్స్ కానీ కొత్తవి కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను బర్త్ ఓపెన్ చేస్తే దీంట్లో యాడ్ ఓల్డ్ బర్త్ ఈవెంట్, రిజిస్టర్ బర్త్ అలా ఉన్నాయి కదా. యాడ్ ఓల్డ్ బర్త్ ఈవెంట్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు అంటే మాన్యువల్గా రాసి ఇచ్చుంటారు కదా, అవి కనుక ఉంటే వాటిని పెట్టి మళ్ళీ మనం కొత్తది అప్లై చేసుకొని ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ బర్త్ అంటే కొత్తగా అప్లై చేయడం అనమాట. ప్రజెంట్ ఇప్పుడు బర్త్ అనేవి పంచాయతీల్లో కానీ ఊళ్ళలో కానీ జరగవు కదా, మ్యాక్సిమం హాస్పిటల్స్లో కాబట్టి హాస్పిటల్స్లో తీసుకుంటారు. రిజిస్టర్ బర్త్ ఏమి ఇప్పుడు చేయట్లేదు. ఇంతకుముందు ఓల్డ్ బర్త్ ఈవెంట్స్ కనుక ఉంటే ఆర్డీఓ ప్రొసీడింగ్స్ కనుక తెచ్చి ఉంటే వాటిని బట్టి మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తున్నాము. నెక్స్ట్ సెర్చ్ బర్త్ రిజిస్టర్. బర్త్ రిజిస్టర్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు అంటే ఎవరికైనా బర్త్ సర్టిఫికేట్ మిస్ అయినా మనం ఆ డేట్ కానీ ఆ ఫాదర్ నేము అవన్నీ చూసి మన నేము ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది, నెక్స్ట్ మేల్ ఆర్ ఫీమేల్, నేమ్ ఆఫ్ ది మదర్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, నేమ్ ఆఫ్ ది చైల్డ్, కింద డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఓకే, లేదంటే ఇయర్ అన్న సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొట్టంగానే ఆ బర్త్ సర్టిఫికేట్ అనేది అంటే ఆల్రెడీ మనము బర్త్ ఎంట్రీ చేసామా లేదనేది దీంట్లో మనకు అర్థమైపోయింది. ఒకవేళ ఎంట్రీ కనుక అవ్వకపోతే మాత్రం మళ్ళీ మనం కొత్తది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను డెత్ సర్టిఫికేట్ కోసం కదా చెప్పింది. యాడ్ ఓల్డ్ డెత్ ఈవెంట్ అంటే సేమ్ అలాగే ఇంతకుముందు మాన్యువల్గా డెత్ సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చుంటే వాటిలో అవి ప్రూఫ్గా పెట్టుకొని మళ్ళీ మనం రిజిస్టర్ డెత్ అంటే ఇప్పుడు ఆన్లైన్దే కావాలి మాకు డెత్ సర్టిఫికేట్ అంటే అది పెట్టి ఇప్పుడు మనము కొత్త డెత్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు, మాన్యువల్గా ఇచ్చినవి ఉంటే మాత్రమే. ఇప్పుడు రిజిస్టర్ బర్త్ అని ఉంది కదా, ఇది కొత్తగా ఎంట్రీ చేసుకునేది. పంచాయతీల్లో కానీ ఊళ్ళల్లో కనుక చనిపోతే నార్మల్గా రిజిస్టర్ డెత్ అంటే కొత్త డెత్ సర్టిఫికేట్ మనం ఎలా ఇస్తాము అంటే ఊళ్ళల్లో చనిపోతే ఎక్కడైతే చనిపోతారో అక్కడ 20 రోజుల లోపల కనుక మనము డెత్ సర్టిఫికేట్ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట. నార్మల్గా యాక్సిడెంట్లు అవి వేరే చోట జరుగుతాయి కదా, ఎక్కడ చనిపోతే అక్కడే మాత్రమే డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎక్కడ పుడితే అక్కడ మాత్రమే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు డెత్ మనం ఇక్కడ వేరే ఊర్లో ఉంటాము, డెత్ వేరే దగ్గర జరిగింది అంటే అక్కడే తీసుకోవాలి. పంచాయతీలో అయితే 21 రోజుల లోపల మాత్రమే డెత్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి. 20 దాటితే మాత్రం ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ 1 ఇయర్ దాటితే మాత్రం ఆర్డీఓ ప్రొసీడింగ్స్ తెచ్చుకోవాలి. బర్త్ లాగే ఇక్కడ కూడా డెత్ రిజిస్టర్స్ ఆల్రెడీ ఉన్నాయా లేవా అనేది సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ డెత్ అయ్యారు వాళ్ళు, కానీ మన దగ్గర డెత్ సర్టిఫికేట్ పంచాయతీలో కానీ సచివాలయంలో కానీ డెత్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోలేదు. 1 ఇయర్ దాటితే 1 మంత్ దాటినా సరే పంచాయత్ సెక్రటరీ అనేవాళ్ళు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అంటే ఏంటంటే మేము డెత్ అనేది ఎంట్రీ చేయలేదు అని ఇస్తారు. అది తీసుకెళ్ళి 1 ఇయర్ లోపల అయితే ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ తెచ్చుకోవాలి. 1 ఇయర్ దాటితే మాత్రం ఆర్డీఓ ప్రొసీడింగ్స్ తీసుకొస్తే మాత్రమే కొత్తది డెత్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఆల్రెడీగా మీకు ఒకటి చూపిద్దామని చూపిస్తున్నాను. నేము ఏ ఇయర్లో డెత్ అది అంటే నార్మల్గా ఇయర్, ఇష్యూ డేట్ చూస్తే సెర్చ్ కొట్టంగానే వస్తుంది. సర్వర్ ప్రాబ్లం అనుకుంటా, అది రావడం లేదు. నార్మల్గా మీకు చూపిద్దామని తీశాను. ఇలాగ డెత్ ఎక్కడైతే అక్కడ మాత్రమే తీసుకోవాలి. నార్మల్గా ఇప్పుడు పర్సన్స్ బాగోట్లేదు కదా, ప్రాబ్లం అయిందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ చనిపోయారనుకోండి, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయడానికి కుదరదు, హాస్పిటల్లోనే తీసుకోవాలి. డెత్ ఎక్కడ జరిగితే అక్కడే తీసుకోవాలి. ఇప్పుడు నేను డెత్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఓపెన్ చేశాను ఫాము. రిజిస్టర్ డెత్ క్లిక్ చేయగానే ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినాక 4 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. లీగల్ ఇన్ఫర్మేషను అలాగా దీంట్లో మన యొక్క డీటెయిల్స్ అనమాట, ఇలాగా అందరి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ దీంట్లో డేట్ ఆఫ్ రిపోర్టింగ్
వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏ రోజు రిపోర్ట్ చేస్తారు అంటే పర్సన్ ఒక డెత్ ఒక డేట్ని జరిగాడు, తర్వాత ఒక 10 రోజులకు అలా వచ్చారనుకోండి, వాళ్ళు రిపోర్ట్ చేసిన డేట్ మనం ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ డెత్, ఏ రోజు చనిపోయారో ఆ డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ డేట్ ఆఫ్ డెత్, సేమ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. టైమ్ ఆఫ్ డెత్, ఏ టైంలో చనిపోయారు అనేది ఏఎమ్మా పిఎమ్మా టైం క్లియర్గా మెన్షన్ చేయాలి, మేల్ ఆర్ ఫీమేల్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, యాజ్ పర్ ఆధార్ ఎలా ఉందో అలా చేస్తే మనకి అక్కడ క్లియర్గా వాళ్ళకి ఎంత సంవత్సరము, ఏజ్ ఎంత, ఎన్ని నెలలు, డేస్తో సహా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్, స్టార్ ఉన్నాయి మొత్తం ఫిల్ చేయాల్సి వస్తుంది. అంటే మనం ఆధార్లో ఎలా ఉందో అలా పేరు ఎంటర్ చేయాలి. విడిగా ఒకలా పిలుస్తారు కదా అని అలా చేయకూడదు, ఆధార్లో ఎలా ఉంటే అలా చేయాలి. సేమ్ నేము మళ్ళీ కన్ఫర్మ్ నేమ్ ఆఫ్ ద డిసీజ్ మళ్ళీ ఎంటర్ చేయాలి, క్యాపిటల్లోనే తీసుకుంటుంది మొత్తము. నెక్స్ట్ ఆధార్ సెలెక్ట్ చేసుకోగానే ఆధార్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మదర్ ఇన్ఫర్మేషన్, చనిపోయిన పర్సన్ యొక్క తల్లి డీటెయిల్స్, పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు. నెక్స్ట్ ఫాదర్ డీటెయిల్స్, తండ్రి డీటెయిల్స్, పేరు అలాగే ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు. నెక్స్ట్ వాళ్ళు మ్యారీడా కాదా, ఒకవేళ మ్యారీడ్ అయితే స్పౌస్ డీటెయిల్స్ ఇస్తాము, అది యొక్క ఆధార్ నెంబరు, పేరు, ఫోన్ నెంబరు. ఒకవేళ మ్యారీడ్ కాకపోతే అన్మ్యారీడ్ క్లిక్ చేయగానే తీసేస్తారు. నెక్స్ట్ స్పౌస్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసినాక కింద కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. వాళ్ళ యొక్క అడ్రస్ అనమాట, అడ్రస్ ఆఫ్ ద డిసీజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్, వాళ్ళు చనిపోయినప్పుడు ఎక్కడ చనిపోయారు, ఏ అడ్రస్లో అనే డీటెయిల్స్ అనమాట. అంటే ఆధార్లో ఉన్న అడ్రస్లో కాకుండా వేరే చోట చనిపోతే ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. స్టేట్, డిస్టిక్, మండలము, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబర్ అవన్నీ తెలిస్తే, పోస్టల్ విలేజ్ అవన్నీ తెలిస్తే అవి ఎంట్రీ చేయాలి. ఒకవేళ సేమ్ ప్లేసే, చనిపోయింది ఇంటి దగ్గరే అనుకుంటే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అడ్రస్ అని ఎస్ ఆర్ నో, సేమ్ యాజ్ అడ్రస్ ఆఫ్ ద డిసీజ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ అనే దగ్గర ఎస్ క్లిక్ చేసేస్తే సేమ్ డీటెయిల్స్ అవే వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ డెత్, ఇంట్లోనా హాస్పిటల్లోనా అదర్సా, ఇంట్లో చనిపోతేనే అది ఆ విలేజ్ కింద చనిపోతే మాత్రమే ఆ పంచాయతీలో అప్లై చేసుకోవాలి. వేరే విలేజ్లో చనిపోతే ఆ పంచాయతీలో మాత్రమే ఎక్కడ చనిపోయారో అక్కడే అప్లై చేయాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, మనకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు అంటే ఇప్పుడు డెత్ సర్టిఫికేట్కి అప్లై చేయండి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళ యొక్క పేరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, వారి యొక్క అడ్రస్. ఈ విధంగా ఫస్ట్ ఫామ్ అంటే ఫోర్ ఉన్నాయి కదా, 4లో లీగల్ ఇన్ఫర్మేషన్ అవి, వాళ్ళ యొక్క పేరు, తల్లిదండ్రుల పేర్లు, స్పౌస్ నేమ్స్, వాళ్ళ యొక్క నేమ్స్, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబరు, అడ్రస్ అవి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ టౌన్ ఆర్ విలేజ్ ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ ద డిసీజ్డ్, మరణించిన వారి యొక్క నివాసము పట్టణము లేదా గ్రామము అయితే అది ఒక్కసారి డిఫరెంట్ కూడా అయి ఉండొచ్చు, అది చూసుకొని రెండు ఒకటే అయితే మాత్రమే సేమ్ కాపీ అక్కడ క్లిక్ చేయగానే ఆ డీటెయిల్స్ కాపీ అయిపోతాయి, సేమ్ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట. డిస్టిక్, మండలము అవన్నీ వచ్చేస్తాయి. కింద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డిసీజ్డ్, మరణించిన వారి సమాచారం అంటే వాళ్ళ రిలీజియన్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి అనే డీటెయిల్స్ అనమాట. సేమ్ వాళ్ళ రిలీజియను, క్వాలిఫికేషను, ఆక్యుపేషను, ఈ డీటెయిల్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తుంటారు అనేది. కింద అదర్ ఇన్ఫర్మేషన్ అనమాట, అంటే టైప్ ఆఫ్ ద మెడికల్ అటెన్షన్ రిసీవ్డ్ బిఫోర్ డెత్, మరణానికి ముందు తీసుకున్న వైద్య సహాయం అంటే వాళ్ళు చనిపోయే ముందర ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళారా, వాళ్ళు ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం సహాయం ఏమన్నా తీసుకున్నారా లేదా అని. నో మెడికల్ అటెన్షన్ ఆర్ ఏదైనా అయితే అది క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ వాజ్ ద కాజ్ ఆఫ్ ద డెత్ మెడికల్లీ సర్టిఫైడ్, మరణ కారణం అనేది మెడికల్గా సర్టిఫై అయ్యిందా లేదా, వైద్యపరంగా ధృవీకరించడం జరిగిందా లేదా అనేది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్, వాళ్ళు ఎందువల్ల చనిపోయారు, యాక్సిడెంటా లేకపోతే ఏదైనా రేబీస్ ఉన్నాయా, క్యాన్సర్ ఉందా, వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఏ కారణం వల్ల హార్ట్ అటాక్ వల్ల చనిపోయారా, ఏ కారణం వల్ల అయితే చనిపోయారో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్లా లేకపోతే సూసైడా అనేది, అంటే నార్మల్ డెత్తా సూసైడా అనేది మనం వాళ్ళు ఏ కారణం వల్ల చనిపోయారో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ యూజ్డ్ ఆఫ్
హ్యాబిచువల్లీ స్మోక్ ఫర్ హౌ మెనీ ఇయర్స్. ఒకవేళ వాళ్ళు కనుక పొగ తాగడం అనే అలవాటు కనుక ఉంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి, ఎస్ పెడితే ఎన్ని సంవత్సరాల నుంచి క్లిక్ చేయాలి. నెక్స్ట్ పొగాకు నమిలే అలవాటు ఉందా, లేకపోతే పాన్ పరాకు అలా ఏమన్నా అలవాటు ఉన్నాయా, అవి అన్ని నమిలే అలవాటు, మళ్ళీ మద్యం సేవించే అలవాటు ఉందా, ఇవన్నీ ఒకవేళ ఎస్ పెడితే కనుక ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓటర్ ఐడి ఉంటే పెట్టండి, లేదంటే లేదు. అదంటే స్టార్ లేదు కాబట్టి ఆప్షనల్ అది. మనం ప్రూఫ్స్ ఏం కావాలంటే, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే వారి యొక్క ఆధార్ కానీ, వాటర్ బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ, ఓటర్ ఐడి కానీ, నెక్స్ట్ రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్, నెక్స్ట్ జాబ్ కార్డు కానీ, ఎంజీఎన్ఆర్జీ చేసి ఇలా మ్యాక్సిమం ఆధార్ పెట్టేసుకుంటాం అడ్రస్ ప్రూఫ్ కింద అదర్ ప్రూఫ్ అనమాట. వాళ్ళ చేత వాళ్ళు వచ్చిన దగ్గర ఎవరైనా డెత్ రిపోర్ట్కి వచ్చినప్పుడు, డెత్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నప్పుడు మెయిన్ వాళ్ళ దగ్గర ఫ్యామిలీ వాళ్ళందరి ఆధార్స్ తీసుకుంటాం. ఎందుకంటే మనం తల్లిదండ్రుల డీటెయిల్స్, స్పౌస్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాం కాబట్టి వాళ్ళందరి ఆధార్స్ తీసుకుంటాము. నెక్స్ట్ ఒక లెటర్ రాపించుకుంటాం పంచాయత్ సెక్రటరీకి. వాళ్ళు ఏ టైంలో చనిపోయారు, ఎందువల్ల చనిపోయారు, డెత్ సర్టిఫికేట్ కావాలని ఒక సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్ ఒకటి రాపించుకుంటాము. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది, ఫామ్ 6 డెత్ సర్టిఫికేట్కి. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సెక్రటరీ చేత సంతకం పెట్టించుకున్నాక మాత్రమే ఈ డెత్ అనేది ఎంట్రీ చేయడం అవుతుంది. ఈ విధంగా ఇవి 2 స్టెప్స్లో వాళ్ళ యొక్క రిలీజన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసినవి 3rd స్టెప్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. తెలుగులో ఇంగ్లీష్లో 2 చూడాలి. ఇప్పుడు మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. డేట్ ఆఫ్ డెత్, ఫుల్ నేము, అడ్రస్, మొబైల్ నెంబర్స్, ఫాదర్ నేమ్స్, మదర్ నేమ్స్, స్పౌస్ డీటెయిల్స్, ఇవన్నీ మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ ఈ 3rd పేజ్లో మనకి చూపించేస్తాయి. అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, తెలుగులో కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అవన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రమే నెక్స్ట్కి వెళ్ళాలి. లేదంటే బ్యాక్ వచ్చి మళ్ళీ మనం ఎడిట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎడిట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనం ఇందాక రిలీజియన్, క్యాస్ట్, ఎడ్యుకేషను, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మళ్ళీ ప్రూఫ్స్ అప్లోడ్ చేసాం కదా, ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ వస్తుంది. అవి కూడా కరెక్ట్గా ఉన్నాయి, ఇంక ప్రాబ్లం ఏం లేదు, ఎడిట్ చేయాల్సిన ప్రాబ్లం లేదు అనుకుంటే అప్పుడు మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తాం. ఈ విధంగా మనం పంచాయతీలలో, సచివాలయంలో డెత్ సర్టిఫికేట్ అంటే పర్సన్ చనిపోయిన 20 రోజుల లోపలే, అంటే 21 రోజులు ఉంటుంది. 20 రోజుల లోపలే వాళ్ళు పంచాయతీ డెత్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఎంట్రీ చేయడానికి మాత్రమే పంచాయతీలో అవకాశం ఉంటుంది. 21 రోజులు దాటింది అంటే మాత్రం ఎంఆర్ఓ గారి నుంచి ప్రొసీడింగ్స్ తెచ్చుకోవాలి. ఈ విధంగా డెత్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మనం అప్లై చేసింది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం డెత్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.